హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ప్రసాద్ ప్రాపర్టీ అడ్వైజర్స్ తెలుగు. ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్ తో మీ ముందుకు వస్తున్నాను. అది ఏంటంటే హైడ్రా. హైడ్రా హైడ్రా అంటే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు అసెంబ్లీలో. హైదరాబాద్లో ఎక్కడైనా సరే అక్రమ కట్టడాలు ఉంటే నిర్దాక్షిణ్యంగా కూల్చివేయండి. అది ఏ రాజకీయ పార్టీ వ్యక్తులదైనా సరే, ఎవరైనా సరే అని చెప్పేసి మొన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కమిషనర్ గారు ఈరోజు బాచుపల్లిలో ఒక పెద్ద బిల్డింగ్, ఒక 3000 ఫ్లాట్స్ ఉండేటువంటి ఒక బిల్డింగ్ ని, అపార్ట్మెంట్ ని డిమోలేషన్ చేయడం జరిగింది. సో ఇది కారణం ఎందుకు? రీజన్ ఏంటంటే హైదరాబాద్లో ఒకప్పుడు ఒక 30 ఏళ్ల కింద 30 ఇయర్స్ బ్యాక్ మొత్తం 1700 నుండి 1800 చెరువులు ఉన్నాయండి. ప్రజెంట్ వచ్చేసి 500 నుండి 600 వరకు చెరువులు ఉన్నాయండి. అంటే మిగతా 1200 చెరువులు ఎక్కడికి వెళ్ళాయి? ఈ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో, కొంతమంది రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు వాళ్ళ గవర్నమెంట్లో ఈ యొక్క చెరువులను పూడ్చివేసి భూస్థాపితం చేసి వాటి మీద ఫ్లాట్స్ కట్టి బిల్డింగ్స్ కట్టి సేల్ చేశారు. సో ఈరోజు హైడ్రా అనే ఒక కొత్త ఆపరేషన్ స్టార్ట్ అయింది హైదరాబాద్లో. వీళ్ళంతా కూడా ముందు నుండి సర్వే చేసుకుని ఎవరెవరు అక్రమ కట్టడాలు కట్టారు, ఎటువంటి ప్లేస్లో కట్టారని తెలుసుకుని వాటిని డిమాలిషన్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇవన్నీ కూడా ఇలా మోసపోవడానికి గల కారణం ఏంటంటే, ఎవరైతే బయర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ బిల్డర్స్, ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి బిల్డర్స్ కావచ్చు, ఓల్డ్ కావచ్చు, ఏంటి ప్రీ లాంచింగ్ ఆఫర్స్ తో మోసాలు. మీరు రీసెంట్ గా చూసే ఉంటారు, రాజమండ్రిలో కూడా ఒకటి ప్రీ లాంచింగ్ ఆఫర్స్ తో ఇలా మోసం జరిగింది. సో బిల్డింగ్ కట్టిన తర్వాత అయితే మీకు 1.5 CR ఉంటుంది ఫ్లాట్. బిల్డింగ్ కట్టక ముందు మీరు బుక్ చేసుకుంటే మీకు 50 lakhs లో వస్తుంది. ఇలాంటి బూటకపు మాటలు చెప్పి ఎంతో మందిని మోసం చేయడం జరిగింది కొంతమంది బిల్డర్స్. సో మీరు అడగొచ్చు, సార్ వాళ్ళంత బిల్డింగ్స్ కడుతున్నప్పుడు పర్మిషన్ ఎలా వచ్చింది అని. మీకు తెలుసు. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో డబ్బు తీసుకొని, ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో, ఎవరైతే కన్స్ట్రక్షన్ చేశారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క బిల్డింగ్ డిమాలిష్ అయ్యేదానికి కారకులు వాళ్ళు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎవ్వరు నష్టపోరండి. నష్టపోయేది కేవలం సామాన్య ప్రజలు. రూపాయి కూడబెట్టుకొని వాళ్ళ సొంత ఇంటి కల కానీ ఇలాంటి ఫ్లాట్లో ముందుగానే తీసుకుంటే మాకు బెనిఫిట్ అవుతుందని చెప్పేసి నమ్మి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి సామాన్య ప్రజలు నష్టపోయారు. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కావచ్చు, గవర్నమెంట్కి వెళ్ళాలని ఫీజు వెళ్ళింది, గవర్నమెంట్ ఆఫీసర్స్కి వెళ్ళింది, ఆ సేల్ చేసినటువంటి బిల్డర్స్కి అమౌంట్ ముట్టింది. మరి ఇక్కడ ఎవరండి నష్టపోయింది? సామాన్య ప్రజలు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే ఒక ఫ్లాట్ కావచ్చు, ఒక సైట్ కావచ్చు, తీసుకోవాలంటే తీసుకునే ముందు ఆ డాక్యుమెంట్స్ తీసుకుని మీకు దగ్గరలో ఉన్నటువంటి లాయర్ ఒపీనియన్ తీసుకోండి. వాళ్ళ ఫీజు కేవలం ఒక 5,000 10,000 ఉంటుంది. వాళ్ళ ఒపీనియన్ తీసుకోండి. ఇక్కడ 5,000 10,000 గురించి ఆలోచిస్తే లక్షల్లో కోట్లలో నష్టపోతారు. లేదంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ని కన్సల్ట్ అవ్వండి. మా టీంతో అయినా సరే, మీకు తెలిసిన టీం ఎవరైనా ఉన్నా వాళ్ళని కన్సల్ట్ అవ్వండి. మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏం అప్రూవల్స్ ఉన్నాయి, ఒక లేఅవుట్ చేయాలంటే ఎటువంటి అప్రూవల్స్ మనం తీసుకురావాలి,
ఓల్డ్ బిల్డర్స్ ఏం చేస్తారంటే ఒక ఒక ప్లేస్ ఉంటుంది. ఇది గవర్నమెంట్ ల్యాండ్. ఇది మన ప్రభుత్వం. మనల్ని ఎవ్వడేం చేసుకోలేడు అనే ధీమాతో అప్పుడు కొంతమంది, నేను ఏ పార్టీ ఉద్దేశించి నేను మాట్లాడడం లేదు. ఎవరి గురించి తప్పుగా నేను మాట్లాడడం లేదు. సో అలాంటి ప్లేసులు తీసేసుకొని ఆ చెరువుల్ని పూడ్చివేసి లేఅవుట్లు వేసేసి అతి తక్కువ ధరలో సేల్ చేస్తున్నామని చెప్పేసి మౌత్ టు మౌత్ పబ్లిష్ అలా చేసి వాళ్ళతో ఇన్వెస్ట్మెంట్ చేయించి ఈరోజు డెమోలిష్ చేసుకుంటున్నారు. కొంతమంది రూపాయి రూపాయి కూడబెట్టి విల్లా కట్టుకుంటారు. రూపాయి రూపాయి కూడబెట్టి ఇండివిజువల్ హౌసెస్ కట్టుకుంటారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసిన ల్యాండ్ ఏది? వాళ్ళు కట్టుకున్న ఇల్లు ఎక్కడ? దానికి ఎవరు బాధ్యులు? సో ఎప్పుడైనా సరే మీరు ఒక ప్లాట్ కొంటున్నప్పుడు కావచ్చు, ఒక ఫ్లాట్ కొంటున్నప్పుడు కావచ్చు, ఆ డాక్యుమెంట్స్ తీసుకోండి. తీసుకుని లీగల్ ఒపీనియన్కి ఇవ్వండి. లేదంటారా మీకు తెలిసిన రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ని, అంటే మాలాంటి వాళ్ళని కావచ్చు, వేరే ఎవరైనా సరే, ఈవెన్ మాట ప్రకారంగా మమ్మల్ని కూడా నమ్మొద్దండి. ఏదున్నా డాక్యుమెంటేషనే. లీగల్ ఒపీనియన్ తీసుకోండి. ఆ డాక్యుమెంట్ చెక్ చేసుకోండి. ఏం అప్రూవల్ ఉంది ఇక్కడ? పంచాయతీ అప్రూవలా? అదే గ్రామ పంచాయతీ అప్రూవల్ ఇచ్చారా? లేకపోతే హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాళ్ళు హెచ్ఎండిఏ వాళ్ళు ఇచ్చారా? ల్యాండ్ కన్వర్షన్ అయ్యిందా? ఇక్కడ ఏమైనా చెరువులు ఉండేనా? రాజు కాలువలు ఉండేనా? ప్రీవియస్ హిస్టరీ తీసుకోవాలండి మనం. అప్రూవల్ ఏముంది? రేర్ అప్రూవల్ ఏమైనా ఇచ్చారా? సో ఇటువంటి అప్రూవల్స్ అన్ని తెలుసుకున్న తర్వాతనే మీరు ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే విల్లా కన్స్ట్రక్షన్. సైట్ వాళ్ళదే, కన్స్ట్రక్షన్ వాళ్ళదే, రెడీమేడ్ ఫుడ్ లాంటిది. ఫ్లాట్ అంతా మీరు జస్ట్ ఒక 50 lakhs బుక్ చేస్తే చాలు సార్, ఒక ఫ్లాట్ ఇచ్చేస్తాం. వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసి కంప్లీట్ చేసి దానికి ఎవరు వెళ్ళరు, ఎవరు అడగరు. వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మీ పేరు మీద రిజిస్ట్రేషన్ కావడానికే బుకింగ్ అయిన తర్వాత 2 years 3 years అవుతుంది. అలా ఎలా నమ్ముతారండి మీరు? సో ఎవరైనా సరే ఈ హైడ్రా ఏంటంటే అక్రమంగా కట్టినటువంటి ఈ హైదరాబాద్లో ప్లేసుల్లో డిమాలిష్ చేయాలని గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందండి. అది ఎందుకు ఈ స్ట్రాంగ్ నిర్ణయం ఎందుకు తీసుకుందంటే ఒక 1 year 2 years బ్యాక్ వర్షాలు వచ్చినప్పుడు హైదరాబాద్ అంతా కూడా మునిగిపోతుందని మాట్లాడడం జరిగింది, హేళన చేయడం జరిగింది. ఎందుకంటే సరైన డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, ఇవన్నీ కూడా లేవు అని. సో ఈ చెరువులు ఇవన్నిటిని వీళ్ళు కబ్జా చేసేసి బిల్డింగ్లు కడితే వాటర్ ఎక్కడికి వెళ్తాయండి? సో ఫ్యూచర్లో ఇటువంటి ప్రాబ్లం రాకూడదు, ఇలాంటి అక్రమ కట్టడాలు జరగకూడదని ఈ యొక్క ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హైడ్రా అనే ఆపరేషన్ తీసుకొచ్చిందండి. ఒక విధంగా చెప్పాలంటే ఇది చాలా మంచిది. ఫ్యూచర్లో ఎవరు నష్టపోరు. అదేవిధంగా ఈ హైదరాబాద్కి ఎటువంటి ఇబ్బంది జరగకోకుండా ఉండాలని, పర్యావరణాన్ని కూడా కాపాడాలని, ఈ చెరువులు, ఈ పార్కులు ఉంటేనే కదండి హైదరాబాద్ పచ్చగా ఉండేది, గ్రీన్ సిటీ అయ్యేది. ఈ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, శానిటరీ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఒక ఫార్మెట్ ప్రకారం చేయాలి. ఇప్పుడు కొత్తగా అప్రూవల్ ఇచ్చేటువంటి లేఅవుట్స్లో మీరు ఎక్కడైనా చూసినట్లయితే హెచ్ఎండిఏ పర్మిషన్లు ఉంటాయి, రేరా పర్మిషన్లు ఉంటాయి, డిటిసిపి అప్రూవల్ ఉంటాయి. వీళ్ళన్నిటి కూడా మనం ఏదో ఒక 1/2 ఎకరా ఉంది, 1 ఎకరా ఉంది, నాకు ఇవన్నీ పర్మిషన్లు ఇచ్చేయండి అంటే ఇవ్వరండి. వాళ్ళు పర్మిషన్లు ఇవ్వాలి అంటే కొంత ప్లేస్, రోడ్స్ కరెక్ట్గా ఉండాలి, 30 feet to 40 feet రోడ్లు ఉండాలి, శానిటరీ ఉండాలి, ఎలక్ట్రిసిటీ ఉండాలి, పార్కులు ఉండాలి, కిడ్స్ ప్లే ఏరియా ఉండాలి, హాస్పిటల్కి ప్లేస్లు ఉండాలి.
సో ఇవన్నీ ఉంటేనే ఒక్కొక్క దానికి ఒక్కొక్క అప్రూవల్ దొరుకుతుందండి. ఇవన్నీ లేకోకుండా జస్ట్ పంచాయతీలో అప్రూవల్ దొరికింది, మనం తీసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదనుకుంటే, సో ఈ రోజు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టుగా ఫ్యూచర్‌లో మీరు కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఇది భయపెట్టడానికి కాదండి. నష్టపోయిన వాళ్ళకి తెలుసు ఆ బాధ ఏంటో. ఇందాక మనం వీడియోలు చూస్తున్నాం. కొంతమంది ఓపెన్ ప్లాట్స్ తీసుకున్నారు. సార్ ఇక్కడ భూమి ఉందని చెప్పారు. ఇక్కడ చెరువు లేదని చెప్పారు. అసలు చెరువు గురించి ఎక్కడ చెప్పలేదు. ఇదంతా కూడా చెరువును పూడ్చివేసి లేఅవుట్ చేసి అమ్మారంటండి. చెరువుని పూడ్చివేసి లేఅవుట్ చేసి సేల్ చేశారంట. బట్ గవర్నమెంట్ ఇవన్నీ చూడదు కదండి. గవర్నమెంట్ ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళకి కావాలి. ఆ భూముల్లో ఎవరైతే అక్రమంగా కట్టినట్లయితే నిర్దాక్షిణంగా డిమాలిష్ చేసే, పడగొట్టే, కూల్చేసే రైట్స్ వాళ్ళకున్నాయి. అట్ ద సేమ్ టైం కొంతమంది ప్లాట్స్ తీసుకుంటారు, రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. మరి ఎట్లా సార్ గవర్నమెంట్ ట్యాక్స్ కట్టించుకోయింది అని అంటారు కదా. ఈ మధ్యలో ఉన్నటువంటి కొంతమంది కల్ప్రిట్స్, లంచాలకి మరిగిపోయిన కొంతమంది ఆఫీసర్లు చేసిన పనికి ఈరోజు చాలా మంది ఫైనాన్షియల్ గా అనుభవిస్తా ఉన్నారు ఇబ్బందులు. వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటారు ఈ గవర్నమెంట్, ఈ హైడ్రా అనేది. ఇలాంటి చోట ఎలా పర్మిషన్ ఇచ్చారు, ఎవరిచ్చారు, ఆ ఆఫీసర్ల మీద కూడా సస్పెన్షన్ ఉంటుంది, వాళ్ళ మీద యాక్షన్ కూడా ఉంటుందండి. సో దయచేసి ఫ్రెండ్స్, మీ అందరికీ చెప్పేది ఒకటే, ఎప్పుడైనా సరే ఎనీ సైట్ మీరు తీసుకోవాలన్నా, ఫ్లాట్ తీసుకోవాలన్నా, మీకు దగ్గరలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ టీమ్ని అప్రోచ్ అవ్వండి, లీగల్ టీంకి ఇవ్వండి. మీకు ఎంత తెలిసిన వ్యక్తులైనా సరే ఆ డాక్యుమెంట్ని లీగల్కి ఇచ్చేసి అక్కడి నుండి క్లియర్ అయిన తర్వాతనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీకు ఎటువంటి ప్లాట్స్ కావాలన్నా హైదరాబాద్ సరౌండింగ్లో నా నంబర్ కాంటాక్ట్ చేయండి. మా టీం మిమ్మల్ని ఫాలో అప్ చేస్తుంది. కంప్లీట్గా అప్రూవల్ ఉన్న లేఅవుట్స్ గురించి మాత్రమే మేము డీల్ చేస్తాం. ప్రీవియస్ వీడియోస్లో గురించి చెప్పాను, నేను కబ్జా ల్యాండ్స్ గురించి కానీ ఇల్లీగల్ ల్యాండ్స్ కానీ నేను డీల్ చేయమని. మా టీం డీల్ చెయ్యదు. సో ఈ ప్రీ లాంచ్ ఆఫర్స్ స్కామ్స్ లో కూడా కొత్తగా బయటపడుతున్నాయి. రీసెంట్ గా రాజమండ్రిలో కూడా జరిగింది. వీళ్ళు ప్రీ లాంచ్ స్కామ్స్ ఎలా జరుగుతాయంటే, వాళ్ళకి ఒక ల్యాండ్ ఓనర్ ఉంటారు, ల్యాండ్ ఓనర్ దగ్గర ఒక అగ్రిమెంట్ వేసుకుంటారు. వీళ్ళు ఇన్ని ఫ్లోర్లు కడతాం, మీకు ఇంత పర్సెంటేజ్, మాకు ఇంత పర్సెంటేజ్ అని చెప్తారు. ప్రీ లాంచింగ్ ఆఫర్స్ అని చెప్పేస్తారు. బిల్డింగ్ కట్టిన తర్వాత తీసుకుంటే 2 CR 3 CR, బిల్డింగ్ కట్టక ముందు తీసుకుంటే 50 lakhs జస్ట్ ఇట్లా చేసి ఎంతో మంది అప్పటికే ఆశలతో ఉన్న మన సామాన్య ప్రజలు ఆశ, ఒక ఇల్లు కావాలి అని ఒక ఆశ, తప్పులేదు, తక్కువలో వస్తుంది కదా అని వెళ్ళి బుక్ చేస్తారు. ఇప్పుడు ఆ ల్యాండ్ ఓనరు రెస్పాన్సిబిలిటీ ఉండదు, ఆ బిల్డింగ్ కాంట్రాక్టర్స్, డెవలపర్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. మరి ఎక్కడికి వెళ్ళిందండి ఆ మనీ? ఎవరు ఇందులో నష్టపోయింది? గవర్నమెంట్ కాదు, బిల్డర్స్ కాదు, ఆఫీసర్స్ కాదు, వాటికి ఇచ్చిన పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్స్ కాదు, సామాన్య ప్రజలు. మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మీరు ఒక సైట్ తీసుకోవాలన్నా, ఒక ఫ్లాట్ తీసుకోవాలన్నా, ఒక మంచి రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ని కన్సల్ట్ అవ్వండి. ఆ డాక్యుమెంట్స్ ఆ కన్సల్ట్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఎన్ని అప్రూవల్ ఇచ్చినారని చెప్పినా కూడా ఆ డాక్యుమెంట్ని మీ తరపు నుండి కూడా మీరు ఒకసారి లీగల్ టీంకి ఇవ్వండి, మీ దగ్గర మీకు తెలిసిన లాయర్స్కి ఇవ్వండి. ఆయన ఓకే అన్న తర్వాతనే మీరు ముందుకు వెళ్ళండి. ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.